హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలను చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి ఈ యొక్క న్యూస్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో లింక్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాం. అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. సో ఒకసారి మనం వార్తా వివరాల్లోకి వెళ్దాం. కులాలు మతాల మధ్య చిచ్చు రాజేస్తున్న మోడీ. అహ్మదాబాద్ కులాల మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చు పెడుతున్నారని, దేశాల్ని విభజించాలని కమలనాథులు చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఇప్పుడు తెలంగాణలో ఉద్దారకం జరిగింది, మంచి కులగణన చేయలేదని చెప్పేసి ఎంతో మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈనాడు బీసీ కులగణన ఏ విధంగా జరిగింది, రిజర్వేషన్లు ఏ విధంగా వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకు మీడియా సంస్థల్లో వార్తలు రావడంతో రెండోసారి మరలా ఎందుకు చేసినారు, ఫస్ట్ సారి తప్పెందుకు చేసినారు, రెండోసారి మరలా ఎందుకు సర్వే నిర్వహించినారు ఒకసారి అది చెప్పాలి. ఎందుకంటే ఈనాడు అగ్రవర్ణాలు ఎంతమంది ఉంటే అంత శాతం రిజర్వేషన్ తీసుకున్నారు జనాభా ప్రాతిపదికన, మరి బీసీలకు ఎందుకు ఇస్తలేరు? సో ఖచ్చితంగా ఇది ప్రశ్నించదగ్గటువంటి విశేషము. ఒకసారి మీరు బీసీ కులగానే మేము దేశము ఇది గర్వించదగ్గ విషయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో మీ అధికారులను తీసుకుపోయి ఒక్కొక్క బిల్డింగ్లలో సిటీలలో చూడండి, 10 అంతస్తులు 15 అంతస్తులు ఉన్న బిల్డింగ్లలో ఏ పాటు సర్వే నిర్వహించినారో ఒకసారి చూడండి. ఎక్కే స్తోమతనే లేదు పోయినటువంటి సర్వే చేసే అధికారులకి. ఏమన్నా 2-3 ఇల్లులు చేయాలి, కిందికి తీయాలి, కథం వెళ్ళిపోవాలి గాడికి వెళ్ళి. ఈనాడు కులాల మతాల మధ్య చిచ్చు రాజేస్తున్న మోడీ అని చెప్పేసి అన్నారు. ఈనాడు నిరుపేదల ఇల్లులు కూలగొట్టినారు. ఈనాడు ఓవైసీ కాలేజీని ఎందుకు కూలగొట్టలేరు? ఓవైసీ అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులే చాలా మటుకు ఎందుకు కూలగొట్టలేదు మీరు? సో అక్కడ కబ్జాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. సో హిందువులకు ఒకలాగా, మైనార్టీలకు ఒకలాగా అంటే వేరే చట్టాలు రాసుకొచ్చుకోరా వాళ్ళు? సో ఈనాడు ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టాలి. మీరు చిచ్చు పెడుతున్నారు. ఈదురుగాలులతో భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సో ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. ఈదురుల గాలుతో కరెంట్ వైర్స్ కానీ పడిపోవడం కానీ, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పడిపోయి సో ఇట్లా చాలా మటుకు జరుగుతూ ఉంటాయి. సో రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండాలి. వరిసేళ్లు ఏమన్నా కోతకొచ్చి ఉంటే అది కట్ చేసి ఈనాడు మిల్లులకు తరలించుకోవాలి తొందర. ఎందుకంటే వడగళ్ల వానతోని ఒడ్లు రాలిపోయి కానీ, అదేవిధంగా పంట నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్రభాకర్ రావుకు బిగుస్తున్న వచ్చు, పాస్పోర్ట్ రద్దు. తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రభాకర్ రావు గారు ఒకసారి మీరు చదువుకున్న చదివేంది, చేసే ఉద్యోగం ఏంది, నాయకుల దగ్గర పోయి బానిసలాగా బతుకునేందుకు ప్రభాకర్ రావు గారు వాళ్ళు చేయమన్నారు, నేను చేసినా నాకు అయిపోయిందా? మీ సోయి ఎటువైంది, మీ ఆలోచన ఎటువైంది, మీ చదువు ఎటువైంది? మీకు చదువు నేర్పించినటువంటి గురువే సిగ్గుపడతారు. మీరు చేసిన పనికి ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేయమన్నారు, నేను చేసిన అంటే ఎంతవరకు కరెక్ట్? మంది సంవత్సరాలు ఏం మాట్లాడుకున్నాడు ఈయనకి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా హయ్యర్ ఆఫీషియల్స్ యాక్షన్ తీసుకోవాలి. ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్ చేసి మంది సంసారాలు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని చెప్పి సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటా రాజకీయ నాయకులు రాజకీయంగా ఎన్నో గొడవలు జరుగుతుండొచ్చు, కానీ దాంట్లో చిచ్చు పెట్టి జొర్రి ఈ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మరి వాళ్ళకి తెలియజేసి, బీఆర్ఎస్ వాళ్ళకి తెలియజేసి ఎట్లెట్లా చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ నాయకుడు అని చెప్పేసి ఆ లీడర్ల ట్యాపింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో మీకు? మీ ఫోన్ ట్యాపింగ్ చేసి మీ వివరాలు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ కేసులో కీలక నిందితుడు మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను రద్దు చేసింది. పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలిపారు. కీలక నిందితుడి పాస్పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదు. గ్రీన్ కార్డు కాదు, ఏ కార్డు కాదు, తీసుకొని చక్కగా జైల్లో కూర్చోబెట్టాలి. సిరిసిల్లలో కేటీఆర్ హనుమాన్ పూజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి స్వయంగా కేటీఆర్ వడ్డించారు. మాలదారులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు చిత్రపటం అందించారు. సో మనం చూడొచ్చు, ఈనాడు హనుమాన్ పూజ కార్యక్రమంలో కేటీఆర్ గారు పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలోని అందరి చూపులు కేసీఆర్ వైపే. హరీష్ రావు రాష్ట్రం అంతా కేసీఆర్ వైపు చూస్తుందని, ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో నీళ్ళేవో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫ్రీ అని చెప్పారు, వసూలు చేస్తారు. వాస్తవానికి ఈనాడు
ఆర్థిక పరిస్థితి బాగాలేకనే ప్రభుత్వ భూముల అమ్మకాలు, గొడవలు, పంచాయతీలు, లొల్లిలు, యోగి ఎల్ఆర్ఎస్ హామీలు ఇచ్చారు కదా, ఎట్లా నెరవేర్చాలి? ఇంట్లోకి ఎవరు పెట్టారు రాజకీయ నాయకులు? హామీలు ఇవ్వగా మనం భుజాలు వేసుకొని ఓటేసినాము, మార్పు రావాలని కోరుకున్నాం, కానీ ఈ మార్పు మనకు వచ్చిందంటే మా మన షీపు కట్ట తీసుకొని మనమే కొట్టుకున్నట్టు ఉంది. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా కేటీఆర్. జిఎస్డిపి తలసరి వృద్ధి రేట్లో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నాని మరోసారి రుజువు చేసి సందర్భం ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఏం చేస్తారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎటుకు తీసుకోవతారో మొత్తం గంగరాలు తేలినట్టే ఉంది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో అడుగు పెట్టాం, నిన్ను సాగనంపడమే మిగిలింది రేవంత్ కు బీజేపీ కౌంటర్. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనిచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ స్పందించారు. అడుగు పెట్టనిచ్చేది ఏంది, మీరేంది అడుగు పెట్టనిచ్చా అంటే నియంత పాలన ఒకటే పార్టీ కొనసాగుతుంది ఏంది రేవంత్ రెడ్డి గారు అంటే కోపంగా అంటలేను. ఒకటే పార్టీ కొనసాగితే అది ప్రజలు ఇప్పటికీ నమ్మలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీలు మారాలి. ఈనాడు అభివృద్ధి జరగాలంటే ఈనాడు ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చినారో, ఇచ్చిన హామీలు ప్రజలకు నచ్చిందో ఏమైందో మరి ఎట్లా జరిగిందో, కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో, మీరు చేసినటువంటి అభివృద్ధి ఎట్లుందో మీరు మంచిగా చేస్తే ప్రజలు గెలిపిస్తారు, ఇచ్చిన హామీని నెరవేర్స్తే ప్రజలు గెలిపిస్తారు. కానీ ఈనాడు బీజేపీని అడుగు పెట్టనిచ్చేది లేదంటే అడుగు పెట్టనిచ్చేది ఏం లేదు, ఉన్న కాంగ్రెస్ పార్టీని పక్కకు జరుపుతారు. ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ కు క్యాట్లో ఊరట, తెలంగాణకి కేటాయింపు. విభజన సమయంలో ఏపీకి కేటాయించిన డిఓపిటి క్యాట్ను ఆశ్రయించి 10 ఏళ్లు తెలంగాణలో విధులు నిర్వహించిన రోనాల్డ్ రాస్ మరోసారి క్యాట్ను ఆశ్రయించడంతో రోనాల్డ్ రాస్ కు అనుకూలంగా తీర్పు. సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్లో ఊరట లభించింది. ఈయన తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగలే ఆ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. సో మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఏదైతే రోనాల్డ్ రాస్ మంచి ఈనాడు ఏది చేయాలన్నా సరే కానీ ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. అప్పుడు విభజన సందర్భంలో ఎంతో మంది అధికారులని అటు ఇటు షిఫ్టింగ్ చేయడం జరిగింది కాబట్టి సో దాన్ని క్యాట్ని మరి ఈనాడు ఆశ్రయించి తనకు న్యాయం జరిగిన విధానాన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇబ్బందులు జరిగినా సరే కానీ మనకు న్యాయస్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా పేదలకు మాత్రం ఈ న్యాయస్థానాలు నీతిగా నిక్కచ్చిగా పనిచేస్తాయి. ఈనాడు పేదవాడు న్యాయస్థానాన్ని నమ్మేలేటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు చట్టాలని, ఎందుకంటే డబ్బుతోనే మొత్తం న్యాయం జరుగుతుంది ఈనాడు. కాబట్టి ఈనాడు న్యాయస్థానాలు ఖచ్చితంగా నీతిగా పనిచేస్తాయి. ఈనాడు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈనాడు పేదవారికి ఒక ఆలయం లాగా భగవంతుని పోయి గుళ్ళని ఎట్లా మొక్కుతారో న్యాయస్థానం వచ్చి న్యాయదేవతని జడ్జిలను మొక్కుతారు. ఇక సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం. మనకి ఈనాడు ప్రజావాణి, మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు.